జై సాయి మాస్టర్. మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం 14 ప్రాక్ పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయం. జగద్గురు మైత్రేయులు నవయుగమున సంకల్పించిన ప్రధాన అంశము ప్రాక్ పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయము. ఈ పవిత్రమైన యజ్ఞమును నిర్వహించుటకై పరమ గురువులు నిరంతరము ఆ ప్రణాళికను నిర్వహించుచున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగాంతమున తన ప్రణాళికను నిర్వహించు వాహికగా మైత్రేయిని నిర్ణయించి కలియుగమున అట్టి కార్యక్రమమును నెరవేర్చుటకై మైత్రేయుని సహచరులుగా మరువు, దేవాపి అను ఋషులను కూడా నియమించుట జరిగినది. ఈ పరమసత్యములైన అంశములను భాగవతము నవమ ఏకాదశ స్కందములందు మాస్టర్ ఈకేచే రచింపబడిన మంత్రజాలమునందును దర్శింపవచ్చును. 19వ శతాబ్దమున మేడం బ్లావెట్స్కీ అను రష్యా దేశపు సిద్ధురాలిచే ఈ ఋషులు బోధిసత్వ మైత్రేయుల అంటే మాస్టర్ మోరియా అంటే మరువు, మాస్టర్ కుత్హుమి దేవాపి అను దివ్య పురుషులుగా దర్శింపబడ్రి. ఆమె వారితో సహవసించి శుశ్రూష చేసి వారి అనుగ్రహము వలన దివ్య జ్ఞానము థియోసోఫీను పునఃప్రతిష్ఠ చేసెను. గత 5000 సంవత్సరముల నుండి జగత్ కళ్యాణార్థమై హిమాలయములు ప్రధాన కేంద్రముగా అంతర్గత ప్రణాళికను అనుసరించి అదృశ్య ప్రభుత్వం ఒకటి పనిచేయుచున్నదని ప్రప్రథముగా మేడం బ్లావెట్స్కీ బహిర్గతము చేసెను. ఈ ప్రభుత్వ నిర్వహణ ప్రణాళికలో భాగంగా గత శతాబ్దమున ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమునకై బ్లావెట్స్కీ నిర్విరామ కృషి జరిపెను. అందులో భాగంగా ప్రాచీన విజ్ఞానము, వేద సంప్రదాయము యొక్క నిజ స్వరూపమును అంతరార్థములతో యావత్ ప్రపంచమునకు ఆమె ఆంగ్ల భాషలో ప్రకాశింపచేసెను. తర్వాత ఇంగ్లాండ్ దేశములో జూన్ 16, 1880న జన్మించిన ఎలిస్ ఏ బెయిలీ అను నామ ఈ కార్యక్రమమును కొనసాగించుట జరిగినది. మాస్టర్ జ్వాల్కూల్ శిష్యురాలైన బెయిలీ బ్రహ్మజ్ఞానమును పాశ్చాత్య దేశముల వారికి సులభముగా అర్థమగు రీతిలో ఆచరణాత్మకమగు పద్ధతిలో సుమారు 24 గ్రంథములను రచించి ప్రసాదించెను. అంతేగాక కొన్ని దేశములు పర్యటించి బ్రహ్మజ్ఞానమును శాస్త్రీయముగా బోధించి కొన్ని వందల మందిని ప్రభావితము చేసెను. ఒక క్రమబద్ధమగు రీతిలో ఈ జ్ఞానమును వెదజల్లుటకు గాని ఎలిస్ ఏ బెయిలీ ఆర్కేన్ స్కూల్ను స్థాపించెను. అనేక మంది అనుయాయులను కూడా తయారు చేసి ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనకై దీక్షతో పనిచేసెను. ఆమె డిసెంబర్ 15, 1949లో పరమపదించెను. పైథాగరస్ సుమారు 5000 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణునకు సమకాలికముగా జీవించిన దేవాపి తర్వాత జన్మలో యూఫోర్చస్ అనునొక మహావీరుడుగా, తర్వాత జన్మలో హెర్మోటిమస్ అను ప్రవక్తగా, తర్వాత క్రీస్తు పూర్వం 580వ సంవత్సరమున పైథాగరస్ అనునొక పరమ గురువుగా జన్మించుట జరిగినది. ఈ జన్మములోనే ఆయన భారతదేశమునకు వచ్చి వేదాంగముల సకల విజ్ఞానమును పొంది ఇచ్చటి ద్రష్టలచే పీఠ గురువు అను బిరుదమును పొందెను. తర్వాత తన స్వదేశమునకు తిరిగి వెళ్ళిన తర్వాత పీఠ గురువు అను నామము పైథాగరస్గా ప్రసిద్ధికెక్కెను. ఆయన మరల గత శతాబ్దమున మాస్టర్ కూత్ హూమీగా అవతరించుట జరిగినది. ఇట్టి పరమ గురువుల జన్మ విశేషములను, కార్యక్రమములను దివ్య జ్ఞాన వాంగ్మయమును గాని త్రూ ద ఐస్ ఆఫ్ ద మాస్టర్ అను గ్రంథమునందు గాని పరిశీలించవచ్చును. జగద్గురు ప్రణాళికను ప్రపంచ వ్యాప్తముగా అదృశ్యముగా నెరవేర్చుచున్న పరమ గురువులలో మాస్టర్ జ్వాల్కూల్ ఒకరు. ఆయన వ్యాఖ్యానించిన బృహత్ గ్రంథములను చదువుకొను విధానమును మాస్టర్ ఈకే మై లైట్ అను మాసపత్రికలో సమీక్షా రూపమున నిచ్చిరి. అట్లే ఆయన కార్యక్రమములను తరచు మాస్టర్ గారు ప్రసంగములలో తెలుపుచుండేడి వారు. తనను గూర్చి ప్రశ్నించిన వారికి జ్వాల్కూల్ ఆంగ్లమున 1934 ఆగస్టులో సమాధానముగా ఇచ్చిన వాక్యములకు మాస్టర్ ఈకే 1976 మార్చి 13వ తేదీన ఇచ్చిన తెలుగు అనువాదమును యథాతథముగా పొందుపరుచుచున్నాము. నేనెవరు? నేనొక ప్రజ్ఞ యొక్క కక్షలో పనిచేయుచున్న టిబెట్ దేశీయుడైన విద్యార్థినని చెప్పుట చాలును. చెప్పినను బోధపడకపోవచ్చును.
కారణమేమనగా వినయ విధేయతలతో ప్రారంభించుచున్న శిష్యుని దగ్గర నుండి పరమ గురువు మైత్రేయుల వరకు అందరును విద్యార్థులే. మీ అందరి వలనే నేనును భౌతిక శరీరములో ఉన్నాను. టిబెట్ సరిహద్దులలో చుందును. ఒక్కొక్కప్పుడు లామాల బృందమునకు అధ్యక్షుడుగా అవకాశమున్నప్పుడు పనిచేయుచుండును. దీనిని బట్టి నేను వారి ఆశ్రమమునకు చెందిన వాడనని కొందరు అనుకొనుట జరుగుచున్నది. నాతోను నా గురు పరంపరతోను సంబంధమున్న వారు నన్ను మరి ఒక పేరుతో కూడా పిలుచుచున్నారు. ఏలిస్ ఏ. బెయిలీ అను ఉపాధ్యాయుని నా శిష్యురాలు. ఆమెకు నా 2 పేర్లకును నాకును గల సంబంధము తెలియును. నేను మీ సోదరుడను. జీవిత మార్గమున మీకన్నా కొంచెమెక్కువ దూరము ప్రయాణము చేసిన వాడను. దాని వలన నెక్కువ బాధ్యతలు భరించగోరిన వాడను. ఈ వాక్యములను చదువుచున్న జిజ్ఞాసు చూచిన కన్నా ఎక్కువ వెలుగులో ప్రవేశించుటకు పోరాడి సాధించిన వాడను. కనుక ఆ వెలుగును ప్రసారము చేయుట నా విధానము. దానికేమి చెల్లించవలసినను నేను సిద్ధము. నేను ముసలివాడను కాను. సామాన్యముగా వయస్సును బట్టి గురుత్వమును పాటింపబడును. కానీ ముసలివాడను కాననగా చిన్నవాడను మాత్రమే కాను. అనుభవము లేనివాడను కాను. యుగములకతీతమై వెలుగుచున్న జ్ఞానమును, దానికి కావలసిన విజ్ఞానమును నేర్పుట నా కార్యక్రమము. దానికెచ్చట గ్రహింపు కలదో అచ్చట నేర్పుచుండుట చాలా సంవత్సరముల నుండి చేయుచున్నాను. మోరియా, కుత్హూమి అను పరమ గురువులకు నా అవకాశమును బట్టి తోడ్పడుచుందును. చిరకాలము నుండి వారితోని వారి పనితోను నాకు సంబంధమున్నది. చూచితిరా, చాలా విషయములు చెప్పితిని. అయినను ఆవేశాత్మకుడైన శిష్యుడు తనకు విలువ తెలియని గురువు దగ్గర వెలగ్రక్కదలిచిన మూఢ భక్తికి, గ్రుడ్డి విధేయతకు మిమ్ములను పురికొల్పునట్టి విషయమును మాత్రం మీకు నేను చెప్పలేదు. అట్టి ఆవేశపరుడైన వాడు శిష్యుననుకొని నాతో సంబంధము పెట్టుకొన్న గోరినను అది సాధ్యపడదు. అతని ఆవేశభక్తి నిస్వార్థ సేవగా పరిశుద్ధి చెందినప్పుడే అది సాధ్యమగును. అతడు చేయవలసిన సేవ కూడా గురువునకు కాదు, మానవ జాతికి. ఇది సిద్ధించినప్పుడు మాతో సంబంధము సాధ్యమగును. నేను రచించిన గ్రంథములు ఏ విధమైన ప్రమాణ బుద్ధితోనూ స్వీకరింపుమని అందజేయుట లేదు. అవి ఒప్పులు కావచ్చును, కాకపోవచ్చును. సత్యము కావచ్చును, కాకపోవచ్చును. ఉపయోగకరములు కావచ్చును, కాకపోవచ్చును. సరి అయిన ఆచరణము అంతర్దృష్టిని అభ్యసించుట వలన మీరే నిర్ణయించుకొనవలెను. ఏలిస్ ఏ. బెయిలీ గాని నేను గాని వానిని దివ్యావేశ వాక్యములని అధికారము చూపుటకు కొంచెమైనను కుతూహల పడుటలేదు. ఇవి పరమ గురువుల ప్రవచనములని పెద్ద నిట్టూర్పులతో పలుకుటయా మా ఉద్దేశము కాదు. విశ్వ సత్యముల బాటలో పూర్వం ప్రసాదింపబడిన బోధలతో తథాగతి కలిగి ఇవి కూడా ఆ మార్గమున సత్యమును చూపించినచో స్వీకరింపుడు. ఆవేశములు కక్ష నుండి నిర్మల మనసునకు మలచి విశ్వసేవ ఎడల జిజ్ఞాసను కలిగినచో ఈ నా గ్రంథములు చరితార్థములైనట్లే భావింతును. జగత్తులోని కర్మయోగి యొక్క వెలుగొందిన మనస్సుకు పిలుపు నందగలిగినచో, వాని అంతర్దర్శనమును మొరగపెట్టగలిగినచో ఈ నా వాక్యములు అంగీకరింపబడు గాక. లేనిచో అంగీకరింపబడరాదు. సన్నివేశములతో సరిపోయినచో సామ్య ధర్మము అను పరీక్షకు నిలువగలిగినచో మంచిదే అవలింబింపుడు. అట్లు కాదని మీకు తోచినచో విద్యార్థి ఎవరును ఇందలి వాక్యములను అంగీకరించియే తీరవలెను అని లేదు. మాస్టర్ జ్వాల్కుల్ మహర్షి మాస్టర్ జ్వాల్కుల్ ఒకే దేహంలో 3 వేర్వేరు జీవితాలు జీవించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా భౌతికంగా పనిచేశారు. అదే రోజులలో తీరుబడి వేళలో హిమాలయములలోని కులు లోయ దగ్గర ఒక గ్రామంలో గృహస్థుగా ఉంటూ పాలేర్లతో వ్యవసాయం చేయించేవారు. ఈయనని ఎవరికీ తెలియదు. 2 వేరు పేర్లతో మెలిగారు. గ్రామములో వాళ్ళకి ఆయన యుద్ధ జీవితము తెలియదు. యుద్ధంలో వాళ్ళకి ఆయన భారతీయుడనే తెలియదు. బెల్జియం వాస్తవ్యుడిగా చలామణి అయ్యారు. అదే జన్మలో ఇంగ్లాండ్లోనూ ఏలిస్ ఏ. బెయిలీ అనే శిష్యురాలికి దూరదృష్టి, దూర శ్రవణాలతో గ్రంథాలు డిక్టేట్ చేసి అచ్చు వేయించారు.
ఆ శిష్యులకు మాత్రం తన మొదటి 2 పేర్లు తెలియనివ్వక, మూడవ పేరుతోనే వ్యవహరించారు. ఆ పేరే జ్వాల్కూల్. ఆయన గ్రంథాలు తెలిసిన వారికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. తన గ్రామంలో వాళ్ళకి, యుద్ధంలో వాళ్ళకి ఆయనకు జ్వాల్కూల్ అన్న పేరు ఉన్నట్లే తెలియదు. ఇక బెయిలీకి మాత్రం 3 పేర్లు వ్యక్తి కూడా తెలుసు. మేడమ్ బ్లావెట్స్కీకి రైతు జీవితంలో వ్యక్తిగాను, జ్వాల్కూల్‌గాను తెలుసు. పరమ గురువుల పరస్పర సహకారంతో ప్రవర్తించుచుందురు. ఉదాహరణకు మాస్టర్ మోరియా గారి ప్రత్యక్ష శిష్యురాలైన మేడమ్ బ్లావెట్స్కీ 1875 నుండి 1890 నడుమ గ్రంథ రచన చేయుచున్న సమయమున ఆమెకు మాస్టర్ డీకే సంపూర్ణ సహకార మందించెను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది లోక సేవకులు వరల్డ్ సర్వర్స్ తయారు చేయు నిమిత్తమై ఆయన నిర్విరామముగా కృషి చేయుచున్నారు. మాస్టర్ డీకే కార్యక్రమాలను నిర్వహించిన వారిలో బెల్జియం దేశస్థులకు ఆల్బర్ట్ సెసి ఒకరు. 1963లో ఆల్బర్ట్ సెసికి మాస్టర్ గారితో పరిచయం అవ్వడం, తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను మనం 5వ అధ్యాయంలో తెలుసుకొని ఉంటిమి. 1963 నుండి 1970 నడుమ మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే ప్రణాళికను ఆల్బర్ట్ సెసి తన అనుయాయులకు పరిచయం చేసి అచటనొక ఆధ్యాత్మిక రంగమును సిద్ధము చేసెను. ఆల్బర్ట్ సెసి 1970లో విశాఖపట్నమునకు వచ్చి మాస్టర్ ఈకేతో వారము రోజులు గడిపిరి. ప్రాక్-పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళన ప్రణాళికలో భాగంగా ఐరోపా ఖండమున ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్రను జరుపుటకై మాస్టర్ గారిని ఆల్బర్ట్ సెసి పాశ్చాత్య దేశములకు ఆహ్వానించుట జరిగినది. ఈ శరీరము ఇంకెక్కువ కాలము నిలవదని కూడా ఆల్బర్ట్ సెసి చెప్పారు. ఆయన బెల్జియం వెళ్ళిన కొలది దినములకే జెనీవాలో దేహము చాలించిరి. అటుపైన వారి శిష్యులు 1972లో మాస్టర్ గారిని వారి వారి దేశములకు ఆహ్వానించుట జరిగినది. ఆల్బర్ట్ సెసి అనుయాయులు అభ్యర్థన మేరకు మాస్టర్ గారు వారి ఆహ్వానమును ప్రేమతో అంగీకరించిరి. ప్రాచ్యులైన మనకు కావలసినది ఆధునిక విద్య, పాశ్చాత్యులైన వారికి కావలసినది ఆత్మవిద్య. పాశ్చాత్య జీవన విధానముపై మనకు మోజు పెరుగుచున్నది. పాశ్చాత్యులకు తన సంప్రదాయముపై ఆసక్తి పెరుగుచున్నది. మనకు సంప్రదాయము ముఖ్యము. వారికి శాస్త్రీయత ప్రధానము. మనకు పరమార్థము వైపు మొగ్గుచుందుము. వారు భౌతిక పదార్థము వైపుననే నమ్మకము కలిగి ఉందురు. మనకు హృదయం కేంద్రం కనుక మనకు ప్రేమానురాగములు, ఆపేక్ష ఎక్కువగా వ్యక్తమగుచుండును. పాశ్చాత్యులకు తెలివి కేంద్రము కనుక వారిలో ఏకాగ్రత, శ్రద్ధ, కార్యదీక్ష మొదలగునవి ఎక్కువగా వ్యక్తమగుచుండును. వారికి కుటుంబ వ్యవస్థ నశించిపోయినది కనుక వారిలో పరస్పర ప్రేమానురాగములు తక్కువ ఉండును. మనకు కుటుంబ వ్యవస్థ ప్రధానము కనుక మనకు సంబంధ బాంధవ్యములు ఎక్కువగా చోటు చేసుకొనును. పాశ్చాత్యులు నేడు కుటుంబ వ్యవస్థను చేసుకొనుటకై తహతహలాడుచు కుటుంబ జీవనముపై మ్రొగ్గుచున్నారు. మనము అధ్యయనము చేయుచుందుము. వారు పరిశోధనము జరుపుచుందురు. ఏ విషయమునందైనను పారమును చూచెడి శక్తి వారికి ఉన్నది. మనకట్టి శక్తి ఉన్నను లక్ష్యపరమైన జిజ్ఞాస తక్కువ. పాశ్చాత్యులు ప్రకృతిపరమైన జీవనము కోరుకొనుచున్నారు. మనము ప్రకృతిపరమైన జీవనము కాక అలంకారప్రాయముగా జీవించుటకై ప్రయత్నము చేయుచున్నాము. వారు నచ్చినచో స్వీకరించి ఆచరించుట, నచ్చని విషయముల జోలికి పోకుండుట అన్నది వారికి సులక్షణము. త్యాగము, సమర్పణ, శాంతి మున్నగు సులక్షణములు మనకు శాశ్వతములు. ఏ విషయమునైనను పాశ్చాత్యులు శాస్త్రీయముగా పరిశోధన చేసి దానికి సంబంధించిన విజ్ఞానమును అందించుటలో వారికి వారే సాటి. అట్లే మానవాళికి పరిష్కారాత్మక మార్గమును, శాశ్వతమైన ఆనంద జీవనమును ప్రపంచమునకు ప్రసాదించేడి జ్ఞానమును పంచిపెట్టుటలో జ్ఞానవంతులైన ప్రాచ్యులే మార్గదర్శకులు. వైజ్ఞానిక పాశ్చాత్య దేశములు సాధించిన ప్రగతి మిగిలిన దేశములకు విజ్ఞానపరముగా ఆదర్శమగుచున్నది. ఋషులు దర్శించి భద్రపరిచిన ప్రాచీన విజ్ఞానము, తరతరములుగా అందించిన సుజ్ఞానము నేటి యుగమునకు మార్గదర్శకమగుచున్నది. విజ్ఞానము వినాశనమునకు, విధ్వంసమునకు మార్గము కారాదు.
జ్ఞానము సమాజమును లేదా దేశమును లేదా ప్రపంచమును సత్కర్మాచరణముతో పూజించుటకు చైతన్యమును కలిగించవలెను. ఇట్టి అంశముల మధ్య సామరస్యపూరితమైన సమన్వయము నేర్పరచవలెను. మనకును పాశ్చాత్యులకును సదుద్దేశములు నుండును గాని స్వభావములలో వ్యత్యాసములుండవచ్చును. కనుక ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనకు ప్రప్రథమంగా స్వభావమున మార్పు కలుగవలసి ఉండును. కేవలము బోధన వలన గాక మాస్టర్ ఈకే సాన్నిధ్య ప్రభావమును అట్టి మార్పు త్వరితముగా కలుగును. మొదటి రెండవ ప్రపంచ యుద్ధముల వలన కలిగిన అపారమైన నష్టమును గ్రహించి నేడు బుద్ధి మేల్కాంచిన కొన్ని దేశముల ప్రజలు యుద్ధములు ఇక వద్దని, నేడు కావలసినది శాంతి మాత్రమేనని ఘంటాపథముగా చెప్పుచున్నారు. శాంతి మార్గమే పరమావధి అని నేడు వారు భావించి దానికోసమై ప్రయత్నములు జరుపుచున్నారు. వారికి ప్రస్తుతము కలుగుచున్నది తాత్కాలికమైన సుఖము మాత్రమేనని వారు గ్రహించి శాంతిపరమైన శాశ్వత సుఖజీవనమును పొందుటకై సంసిద్ధత చూపుచున్నారు. త్యాగము వలన శాంతి లభించునన్నది గీతాసూత్రము. స్వార్థపూరితమగు కోరికలు, ద్వేషబుద్ధి, అసూయ వలనే అంతఃకలములు, యుద్ధములు కూడా సంభవించుచున్నవని మాస్టర్ జ్వాల్కూల్ గారు ఒక గ్రంథమున వివరించిరి. సంపద కలవాడు దానిని పంచిపెట్టుటకు అవకాశముండును. ధనము గలవాడు మాత్రమే దానిని దానము చేయుటకు సాధ్యపడును. అట్లే శాంతి స్వరూపునికే శాంతిని ప్రసాదించుట సాధ్యపడును. అట్లే జ్ఞాని జ్ఞానమును పంచగలుగును. ప్రేమ స్వభావుడు మాత్రమే ప్రేమను వెదజల్లును. నేడు ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును కీలకమగు అంశములు ప్రేమ, జ్ఞానము. ఈ రెండును ప్రధాన పాత్ర వహించును. అట్టి జ్ఞానము ప్రేమ స్వరూపము దాల్చిన మాస్టర్ ఈకే జీవితము ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయ కార్యక్రమాలకై సమర్పించబడినది. జ్వాల్కూల్ గ్రంథములలో యేసుక్రీస్తును ప్రేమగా చిహ్నముగా, బుద్ధ భగవానుని జ్ఞానమునకు చిహ్నముగా తెలిపి వారి ప్రణాళికను వివరించెను. ఈ గ్రంథమున 7వ అధ్యాయము వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆధ్యాత్మిక సంస్థను ప్రాక్పశ్చిమములకు బ్రహ్మజ్ఞానమయమైన యొక్క వంతెనగా నిర్మించితిని అని మాస్టర్ ఈకే ఒక సందేశమును సూచించిరి. నవయుగమున ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనము జగద్గురు ప్రణాళిక గనుక జగద్గురు వ్యూహము నెరిగిన మాస్టర్ ఈకే పాశ్చాత్య దేశముల హృదయపూర్వకమైన ఆహ్వానమును అందుకొని ప్రప్రథమముగా ఏప్రిల్ 22, 1972వ తేదీన భారతదేశము నుండి బయలుదేరి ఐరోపా ఖండమున అడుగుపెట్టిరి. ఆయనకు ఆహ్వానము పలుకుటకు విమానాశ్రయమునకు వచ్చిన పాశ్చాత్య బృందము ఆయనను దర్శించిన వెంటనే తన్మయత్వము చెందిరి. విశ్వప్రేమపూరితమైన మాస్టర్ గారి కన్నులు కిరణముల వలె హృదయములలోనికి సూటిగా ప్రసరించు. ఆయన చూపులు మనస్సుకు ఆహ్లాదమును కలిగించేడి. ఆయన ముఖముపై చెక్కు చెదరని పరిపూర్ణమైన చిరునవ్వు పాశ్చాత్య హృదయాలను అప్రయత్నముగా ఆకర్షించగలిగాయి. 2 మాసముల పాటు మాస్టర్ గారు బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, హాలాండ్ మున్నగు దేశములలో ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్ర చేసి ఆయా దేశముల హృదయ క్షేత్రములో జ్ఞాన బీజములను నాటి తన విశ్వప్రేమ జల్లును వెదజల్లిరి. నిప్పు కన్నా కాల్చగల వస్తువేది? అట్లే జ్ఞానము కన్నా పవిత్రము చేయగల శక్తి మరొక దానికి లేదు. ఈ మార్గమున యోగ సంస్పర్శ చెంది జ్ఞానమును వెలుగును చూచి అందు ప్రవేశించి నీవే ఆ వెలుగువై జీవింతు. అట్టి స్థితిని ఆత్మను పొందుట. అందులని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునకు ఉపదేశించెను. అట్లే పరమ ప్రేమయే భక్తి అని నారదుడు భక్తి సూత్రములలో నిర్వచించెను. ఇట్టి పరమ పవిత్రమైన జ్ఞానమును, ప్రేమను మాస్టర్ ఈకే ప్రాక్పశ్చిమ దేశాలలో ఒక సామాన్య మానవుని వలె జీవించుచు నిరాడంబరముగా పంచిపెట్టెను. కారణము లేకయే ఇతరులను సుఖపెట్టువాడు కారణము లేకే సుఖపడును అనునొక మహాసూత్రమును బోధించిన మాస్టర్ ఈకే ఆ సూత్రమును తన జీవిత శాస్త్రమున ఒక సజీవ సత్యముగా నిబద్ధము చేసిరి. ప్రథమ పాశ్చాత్య యాత్రలో ఎమ్మా బ్రాహ్మి కరోల్ దంపతులు, దిల్తీస్ లిలియాన్, డాక్టర్ హేస్, ఆల్బర్ట్ శాంతరీన్, మైకేల్ లాంటిన్, జెన్ వార్నన్,
మొదలగు వారికి ఇంకా అనేక వందల మందికి మాస్టర్ గారితో పరిచయ భాగ్యం ఏర్పడినది. మాస్టర్ గారితో పాటు అప్పటి ట్రస్ట్ ఉపాధ్యక్షులు శ్రీ పిఎస్ వర్మ గారు కూడా వెళ్ళుట జరిగినది. మాస్టర్ గారు అనేక అంశములపై చేసిన ప్రసంగములు, ప్రవచనములు పాశ్చాత్యులను ఎంతగానో ఆకట్టుకొన్నవి. యోగ సాధన పట్ల వారికున్న ఆసక్తికి మాస్టర్ గారి ఉపన్యాసములలో చక్కని మార్గము దొరికినది. వారంతవరకు ఆధ్యాత్మిక గ్రంథములను, యోగాభ్యాస శాస్త్రములను కేవలము పఠించడం మాత్రమే జరిగినది. మాస్టర్ గారిచ్చిన సలహాలలో, సూచనలలో వారికి ఆచరణ విధానము గోచరించినది. అంతకన్నా ముఖ్యముగా వారు అంతవరకు ఋషులను గూర్చి, పరమ గురువులను గూర్చి వినుట, పుస్తకములలో చదువుట మాత్రమే జరిగినది. కానీ మాస్టర్ గారిని ప్రత్యక్షముగా దర్శించుటతో వారికి అనిర్వచనీయమైన ఆనందానుభూతులు కలిగినవి. మేడం బ్లావెట్స్కీ మాస్టర్ డీకే గ్రంథములను ఆయా దేశములలో ఎవరికి చేతనైన రీతిలో వారు అధ్యయనము చేయుట అన్నొక సత్కార్యమును చేసుకొనుచున్నారు. మాస్టర్ గారి సమన్వయాత్మక బోధనా విధానము మూలమున ఆ మహాత్ముల గ్రంథములు సులభముగా అర్థమగు రీతిని వారు పొందగలిగిరి. మాస్టర్ గారి ప్రవర్తనమును, ఆయన జీవన విధానమును, సంభాషణములను భౌతిక కక్ష్యలో వారు చూచుట వలన పరమ గురువులనగా ఇట్లుందురని వారికి గురి కుదిరినది. మాస్టర్ ఈకే గారిని మీరే మాస్టర్ డీకే అని కూడా భావించి ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. అట్టి వారితో మాస్టర్ గారు ఏ పేరుతోనైనా, ఏ రూపముతోనైనా త్రికరణ శుద్ధిగా నమ్ముట, వారి మార్గమున నడుచుట అనునది ఒక్కటియే మీ అభివృద్ధికి మార్గం. జ్వాల్కూల్ అను పేరును గూర్చి మీరు ప్రత్యేకముగా తాపత్రయపడనక్కర్లేదు అని అనుచుండేడివారు. ఆయన ఆయా దేశములలో చేసిన ఆధ్యాత్మిక శంఖారావము కొన్ని వందల మందిని మేల్కొల్పినది. పరమ గురువుల మార్గమున మేల్కొల్పుటయే జరుగును గాని ఉద్రేకపరుచుట, రగుల్కొల్పుట అనునవి ఉండవు. బ్రతుకు బరువు అని తలుచుచున్న వారికి జీవితం ఒక ఆధ్యాత్మిక జీవనమునకు బాట అని భావించగలిగిరి. భగవద్గీత, పతంజలి యోగ సూత్రములు, సనాతన ధర్మము, ప్రాచీన విజ్ఞానము, వేద సంప్రదాయము, జ్యోతిర్విద్య, ఆయుర్వేద సూత్రములు, హోమియోపతి, నూతన శక స్వస్థ వృత్తము, పునర్జన్మ సిద్ధాంతము, పరమ గురువుల విజ్ఞానము, మాస్టర్ సివివి వృక్తరహిత తారక రాజయోగము, జగద్గురు ప్రణాళిక, శాస్త్ర సంకేతములు, ధ్యానము, ఓంకారము, గాయత్రీ మంత్రము, ఇంకను అనేకమైన మహత్తర అంశములపై మాస్టర్ గారు ఆంగ్ల భాషలో ఉపన్యసించగా వాటిని ఆయా దేశముల భాషలలోనికి అనువదించి చెప్పుచుండిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయానికి మేడం బ్లావెట్స్కీ, ఎలిస్ ఏ బెయిలీ, స్వామి వివేకానంద, శ్రీ అరవిందులు చేసిన కృషిని మాస్టర్ గారు ప్రసంగాలలో వివరిస్తుండేవారు. యావత్ భారతదేశములోని ప్రజలందరూ నా మార్గమును అనుసరించుచున్నారని మీరెట్టి భ్రమను పడవద్దు. కేవలము కొన్ని వందల కుటుంబములు మాత్రమే నేను నడుచుచున్న మార్గమును అనుసరించుచున్నవి అని మాస్టర్ గారు బెల్జియం దేశంలో స్పష్టముగా చెప్పిరి. ప్రేమ మార్గమునకు ఆయన చూపిన సమన్వయాత్మకమైన జ్ఞాన మార్గమునకు ఆయన ఆయా దేశాలలో కొన్ని కుటుంబాల సభ్యులు ప్రభావితులయ్యారు. మాస్టర్ గారు ప్రథమ యాత్రను విదేశాలలో ముగించుకుని భారతదేశమునకు బయలుదేరుటకు ముందు వందలాది మంది పాశ్చాత్యులు నిశ్చేష్టులై పోయిరి. మరికొందరు మాస్టర్ గారి సంభాషణలను అత్యంత శ్రద్ధతో వినుచుండిరి. కొందరు మాస్టర్ గారిని తదేక దృష్టితో చూడసాగిరి. మరికొంతమంది ఆయనకు దగ్గరగా మెలుగుటకు ప్రయత్నములు చేసిరి. ఇంతమందితోనూ ఆయన చిరునవ్వుతో ప్రవర్తించి వారందరికీ ఆయన ప్రేమను, ఆనందమును పంచిపెట్టుట వలన వారు పరవశించిపోయిరి. మాస్టర్ గారు పాశ్చాత్య యాత్రను ముగించుకుని జూన్ 26, 1972 తేదీన విశాఖపట్టణమునకు 11:30 గంటలకు విమానాశ్రయమునకు వచ్చిరి. ఆయన దర్శనార్థమై కొంతమంది మిత్రులు, కొన్ని వందల మంది
అనుయాయులు విమానాశ్రయమున కిక్కిరిసి ఉండిరి. తర్వాత అందరూ కలిసి రైల్వే స్టేషన్‌కు సమీపంలో గల రామాలయమున సమావేశమైరి. అప్పుడు మాస్టర్ గారికి శ్రీ పి.వి. రావు దంపతులు పూర్ణ కుంభముతో స్వాగతమివ్వగా, ట్రస్ట్ కుటుంబాలు వేద మంత్రాలను పఠించాయి. తర్వాత మాస్టర్ గారు అచ్చటి కార్యక్రమములను క్లుప్తంగా వివరిస్తూ అందరినీ ఆశీర్వదించారు. ఇది ఒక సంప్రదాయంగా ఏర్పడింది. ఆయన పాశ్చాత్య దేశాల నుండి ఎప్పటికప్పుడు డైరీలను విశాఖపట్నం పంపుట, ఇచ్చటి నుండి మిగిలిన ట్రస్ట్ కేంద్రములకు పంపుట జరుగుచుండేది. 1972కి సంబంధించిన యాత్రా కార్యక్రమములను, విషయములను, సంఘటనములను ప్రాక్‌పశ్చిమములు అనునొక గ్రంథముగా కూడా ముద్రించబడినది. అనంతరము ఆయా దేశముల వారికి కావలసిన పద్ధతిలో మాస్టర్ గారు మార్గమును చెప్పుచుండేడివారు. కొంతమంది ఉత్తరములకు సమాధానములిచ్చుచుండేడివారు. కొంతమందితో ఫోనులో మాట్లాడుచుండేడివారు. పాశ్చాత్యుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని మాస్టర్ గారు 7 పర్యాయములు దేశ విదేశాలలో పర్యటించారు. రెండవ ప్రాక్‌పశ్చిమ ఉద్దీపన యాత్రను అంటే మే 20, 31, 74 నుండి ఆగస్టు 24, 74 వరకు, మూడవ యాత్రను సెప్టెంబర్ 30, 75 నుండి డిసెంబర్ 3, 75 వరకు, నాలుగవ యాత్రను సెప్టెంబర్ 16, 76 నుండి డిసెంబర్ 22, 76 వరకు గావించి జగద్గురు ప్రణాళికను అనేక రంగముల ద్వారా ప్రవర్తింపజేసిరి. మాస్టర్ గారి పర్యటనల ప్రభావం వలన బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ మొదలైన దేశాలలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ కేంద్రము లేర్పడినవి. 1976లో చేసిన యాత్రలో అమెరికా దేశంలో కూడా కొన్ని ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ప్రాక్‌పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయ కార్యక్రమములో భాగంగా పరమ గురువులు కొన్ని శుభ సందర్భములను పురస్కరించుకుని లోకహితమై పనిచేయుచున్న సాధకులకు, శిష్యులకు చైతన్యమును కలిగించుచుందురు. అట్టి పవిత్ర సందర్భములయందు మాస్టర్ గారు తన అనుయాయులచే ప్రేయరు, క్రతువులు, పూర్ణిమ ధ్యానములు మొదలగు వానిని చుండెడివారు. ఆధ్యాత్మిక సాధనకు పూర్ణిమ, అమావాస్యలు చక్కని అవకాశములని ఆయన చెబుతుండేవారు. పూర్ణిమ ధ్యానముల వలన దేహము, మనస్సు, ఇంద్రియములు సామరస్యము చెంది చక్కని ప్రశాంతత కలుగుతుందని, నియమములతో, శ్రద్ధాభక్తులతో పూర్ణిమ ధ్యానము చేయుట వలన దివ్య ప్రజ్ఞలతో అనుసంధానము ఏర్పడే మార్గము సుగమము అవుతుందని, పరమ గురువుల సాన్నిధ్య ప్రభావము కూడా కలుగుటకు అవకాశం ఉంటుందని పూర్ణిమ ధ్యానములు అంటే ఫుల్ మూన్ మెడిటేషన్స్ అనే పుస్తకములో మాస్టర్ ఈకే వివరించిరి. విశాఖ వ్యాలీ వైశాఖ పూర్ణిమ నాడు అంటే బుద్ధ పూర్ణిమ నాడు రాత్రి హిమాలయములలో ఒకచోట పరమ గురువులందరూ సమావేశమై ధ్యానము చేయుట, ప్రణాళికలను వేసుకొనుట చేయుచుందురు. ఇట్టి ధ్యాన సమావేశములకు అనుయాయులకు తెలియకుండగనే వారి వారి గురువులు వేరొక కక్ష్యలో తీసుకుని వెళ్ళి వారికి ప్రవేశమును కల్పించుట జరుగుచుండును. మరి కొంతమంది పరమ గురువులు భౌతిక కక్షలో అనుయాయులచే అదే సమయమున ధ్యానము నిర్వహించుచుందురు. ఇట్టి ధ్యానములను మాస్టర్ గారు విశాఖపట్నమున కొన్ని సంవత్సరముల పాటు నిర్వహించిరి. చిరంజీవులకు శుభాశీస్సులు. వైశాఖ వేలిలో మైత్రేయుడు, బోధిసత్వులు నిన్న రాత్రి మరలా సంవత్సరము లోపున వారి పాదసేవను అర్థించే వారి కోసమై ప్రవేశార్థమై హృదయ ద్వారము తెరిచినారు. నేను ధ్యాన మార్గమున ప్రవేశించితిని. నా హృదయములో మీరు కూడా ఉన్నారు అని మాస్టర్ ఈకే మే 17, 1973 తేదీన తన అనుయాయులకు రాసిన లేఖలో తెలిపిరి. మాస్టర్ గారు మే 27, 1972 తేదీన ఆల్ప్స్ పర్వత ప్రాంతములలో మే కాల్ డే ప్రాశస్త్యమును గూర్చి వివరించుచు ఆనాటి సమావేశమున పాల్గొనిన వారందరితోనూ ధ్యానము చేయించి దానికి సంబంధించిన అంశమును ఇట్లు తెలిపిరి. ఆనాటి రాత్రియే చంద్రమండలము నుండి అమెరికా వారి వ్యోమ నౌక భూమికి దిగువచ్చుటకు నిర్ణయింపబడినది. నాటి రాత్రి చంద్రమండలము నుండి భూమికి దిగుచున్న ఆస్ట్రోనాట్ కుండలినిని ఆధారముగా చేసుకుని ఒక నూతన బ్రహ్మ జ్ఞాన ప్రజ్ఞను
ఉన్మీలనము చేయు చైతన్యాంకుర బీజమును పరమ గురువులు భూమికి పంపుచున్నారు. దానితో భూమిపై వివిధ గురు పరంపరలకు సంబంధించిన శిష్యులలో జీవ సేవ చేయుచున్న ముఖ్యులకు 14,400 మందికి ఈ ప్రజ్ఞాంకురము ఉపదేశింపబడును. ధ్యాన మార్గమున వారు సాధ్యమైనంత మందికి దానిని బుద్ధి యోగము చేయుదురు. తత్ఫలితముగా బహుదేశములలో భౌతికమయమైన ప్రజ్ఞలు ఆధ్యాత్మికముగా మేల్కాంచి విశ్వ కళ్యాణమునకై ప్రవర్తించుచుందురు. ఈ సమావేశముననే పరమ గురువులు ఏ విధముగా చంద్రుని అందలి పితృదేవతలకును భూమిపై మానవులకును గల సంబంధమును సంస్కరించుచున్నారో అను విషయము గూర్చి కూడా మాస్టర్ గారు వివరించారు. ఆల్బర్ట్ శశి భారతీయ పవిత్రాత్మయనియు నేటి నుండి 2 మాసముల లోపున భారత భూమి యందు అతడు జన్మించునని కూడా మాస్టర్ గారు చెప్పిరి. ఇచ్చటనే మరి ఒక సంఘటన కూడా తెలుపుచున్నాము. జూన్ 8, 1978వ తేదీ తెల్లవారుజామున 3:30 మాస్టర్ ఈకే రాధా మాధవంలో గల మమ్ము నిద్రలేపి అప్పుడు 3:45 పరమ గురువులు 700 మంది శిష్యుల ప్రజ్ఞలకు వెలుగును ప్రసరింపజేయుచున్నారు అని తెలిపి మాతో 15 నిమిషముల పాటు ధ్యానము చేయించుట జరిగినది. పరమ గురువులు జగత్ కళ్యాణమునకై అనేక మంది పరమ గురువులు పనిచేయుచున్నారని, అందు 7 ప్రధానులని, వారిని గురించి వారి ప్రణాళికలను గూర్చి మాస్టర్ డీకే తన గ్రంథములో వివరించిరి. మన ప్రాచీన విజ్ఞానమున వివరించిన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము మొదలగు సప్త లోకములకు, అట్లే సృష్టికి సప్త వ్యూహములకు సంబంధించిన కార్యక్రమములను సప్త కిరణములుగా, వానికి అధిపతులుగా 7 పరమ గురువులను గురించి జ్వాల్కూల్ ఇట్లు తెలిపిరి. మొదటి కిరణము సంకల్పము, శక్తి, మాస్టర్ మోరియా. రెండవ కిరణము ప్రేమ, జ్ఞానము, మాస్టర్ కుత్ హుమి. మూడవ కిరణము నాగరికత, సంస్కృతి, మాస్టర్ వెనీషియన్. నాలుగవ కిరణము సామరస్యము, మాస్టర్ సెరాఫిస్. ఐదవ కిరణము విజ్ఞానము, మాస్టర్ హిలేరియన్. ఆరవ కిరణము భక్తి, మాస్టర్ జీసస్. ఏడవ కిరణము క్రతు నిర్వహణము, మాస్టర్ రాఖోజీ. పైన తెలిపిన పరమ గురువులకు అనుసంధానకర్తగా మాస్టర్ జ్వాల్కూల్ పనిచేయుచుందురు. ఈ సప్త కిరణములకు సంబంధించిన కార్యక్రమములను మాస్టర్ ఈకే భౌతిక కక్షలో వ్యక్తము చేసి నెరవేర్చిరి. ఈ విషయము ఆయనచే అనుగ్రహింపబడిన కొద్ది మందికి అవగతమైనది. నా దగ్గర ప్రస్తుతము శిక్షణము పొందుచున్న వారిలో అనేక మంది పరమ గురువుల అనుయాయులు కూడా ఉన్నారు అని మాస్టర్ గారు ఒక చోట ప్రస్తావించిరి. మాస్టర్ ఈకే గురించి మరికొన్ని సత్యపరమగు అంశములను ఇచ్చట తెలుసుకుందాము. శ్రీ వశిష్ఠుడు, శ్రీ అగస్త్యుడు అను ఇద్దరు మహర్షుల నామములు మనకు సుపరిచితములు. వశిష్ఠుడు వాని పరంపరకు హిమాలయముల ఆశ్రమము ప్రధాన కేంద్రం. అట్లే అగస్త్యుడు వాని పరంపరకు నీలగిరుల ఆశ్రమము ప్రధాన కేంద్రములుగా ప్రణాళిక నెరవేర్చబడుచున్నది. కుంభ సంభవుడైన అగస్త్యుని అంశయే మాస్టర్ సివివిగా దిగవచ్చి పనిచేసినది. జగద్గురు మైత్రేయుడు, మాస్టర్ మోరియా, మాస్టర్ కుత్ హుమి మొదలగు వారు హిమాలయములు కేంద్రముగా పనిచేయుచున్నారు. ఈ 2 ఆశ్రమములకు సంబంధించిన కార్యక్రమములు మాస్టర్ ఈకే ద్వారా నిర్వహించబడినవి. ఉన్నత కక్షల నుండి భౌతిక కక్షలోనికి మాస్టర్ ఈకే ద్వారా అందించబడిన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక జ్యోతిష్యము, మంత్రజాలము అంటే మ్యూజిక్ ఆఫ్ ద సోల్ అను 2 గ్రంథములను కడు దీక్షతో అధ్యయనము చేసినచో ఈ అంశము విశదమగును. ఈ ప్రచురణలు విషయమై మాస్టర్ గారు ఒకమారు అనుయాయులతో మాట్లాడుచు ఇవి వేరే కక్షల నుండి అందించబడినవని, వాని పరమావధి పరమ పవిత్రమైనదని వివరించిరి. ఇటువంటి ప్రస్తావము నొకదానిని గత శతాబ్దమున మేడం బ్లావిట్స్కీ చేసిరి. ఒక సనాతన గ్రంథము ఉన్నది. అది ఎంత ప్రాచీనమైనదో ఎవరికిని తెలియదు. అది ఒకే ఒక ప్రతి నిక్షిప్తముగానున్నది. భారతదేశంలోని పురాణేతిహాసములకు కూడా అది ఏ మూల గ్రంథము. నా ద్వారా వివరింపబడిన సీక్రెట్ డాక్ట్రిన్ ఐసిస్ అన్వీల్డ్
అనే 2 గ్రంథాలకు అది ఏ మూలమైన దివ్య గ్రంథము. నేను కేవలము రచయితనే గాని గ్రంథకర్తను కాను అని సింహరాశిలో జన్మించి సింహం వలె జీవించిన బ్లావెట్స్కీకి సవినయముగా గ్రంథస్థము చేసిరి. అదే విషయమును సింహరాశిలో జన్మించి సింహం వలె జీవించిన మాస్టర్ ఈకే కూడా రాయల్టీ విషయమై మాట్లాడుతూ సూత్రప్రాయముగా చెప్పుట జరిగినది. మాస్టర్ గారి ప్రాక్‌పశ్చిమ సమ్మేళన కార్యక్రమములో ఆవశ్యకతను బట్టి ఒక విచిత్ర వ్యక్తి కనిపించుట సంభవించుచుండేటిది. ఇచ్చట ఒక ఉదాహరణను మాత్రం ఇచ్చుచున్నాము. 1981 సంవత్సరంలో ఒక రోజు రాత్రి విదేశ యాత్రను గురించి మాస్టర్ గారితో విచిత్ర వ్యక్తి సంభాషిస్తూ, ప్రాక్‌పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయ కార్యార్థమై ఈ సంవత్సరము నుండి మీతో పాటు పార్వతీ కుమార్‌ను తీసుకువెళ్ళవలసినది. అతడు ఈ కార్యక్రమమున సహాయ సహకారములు అందించుచు చక్కగా తయారు కాగలడు అని సూచించిరి. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు మాస్టర్ ఈకే నాకు ఈ విషయము తెలిపిరి. ఆయన సూచన ప్రకారం మాస్టర్ గారు 5వ ప్రాక్‌పశ్చిమ యాత్ర నుండి శ్రీ పార్వతీ కుమార్ గారిని తీసుకువెళ్ళుట జరిగినది. మ ఆగస్టు 31, 81 నుండి నవంబర్ 6, 81 వరకు 5వ యాత్రను, ఎ ఆగస్టు 23, 82 నుండి అక్టోబర్ 31, 82 వరకు 6వ యాత్రను, ఆగస్టు 17, 83 నుండి నవంబర్ 2, 83 వరకు 7వ యాత్రను మాస్టర్ గారితో పాటు శ్రీ పార్వతీ కుమార్ కూడా చేయుట జరిగినది. మాస్టర్ గారి ఆదేశం మేరకు విదేశముల నుండి డైరీలను శ్రీ పార్వతీ కుమార్ విశాఖపట్నమునకు పంపుట, వాటిని ఇచ్చటి నుండి ఇతర కేంద్రములకు పంపుట జరిగినది. 1981లో బెల్జియం దేశమున సుప్రసిద్ధులైన హోమియో యువ వైద్యుల సదస్సును మాస్టర్ ఈకే శ్రీ పార్వతీ కుమార్, డాక్టర్ లూక్ జ్యూరే నిర్వహించిరి. లెగ్లిస్ గ్రామమున 36 గురు హోమియో వైద్యులను సమావేశపరిచి సదస్సు జరిపిరి. అట్లే కాక్సైడ్ గ్రామమున బ్రహ్మ, సరస్వతి అను దంపతుల యోగాశ్రమమున మరియొక సదస్సును నిర్వహించిరి. ఫ్రాన్స్ దేశవాసులైన 46 గురు సుప్రసిద్ధ హోమియో వైద్యులు సమావేశమైరి. అంతర్జాతీయ హోమియో సోదర పరిషత్ పేర 2 కేంద్రములు ఏర్పడినవి. అంతర్జాతీయ ఆరోగ్య విధాన శాఖ, వేద వాంగ్మయ ప్రసారక శాఖలకు ప్రారంభోత్సవము జరిగినది. 1982, 1983 సంవత్సరములలో జరిపిన యాత్రలో జెనీవా ప్రాంతమున ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయమును అంటే స్పిరిచ్యువల్ యూనివర్సిటీ నెలకొల్పుటకు అచ్చటి సమావేశములో సంకల్పించి ఒక పథకమున తయారు చేయుట జరిగినది. ఈ విశ్వవిద్యాలయమునందు మానవ సమన్వయ విజ్ఞానము ద సైన్స్ ఆఫ్ మ్యాన్ అను శాస్త్ర ప్రధానముగా బోధించుటకై ప్రతిపాదింపబడినది. మాస్టర్ ఈకే వివిధ దేశములలో పంచిపెట్టిన ప్రాచీన నవీనాత్మక విజ్ఞానమును ఆయనే ద సైన్స్ ఆఫ్ మ్యాన్ అను పేర మై లైట్ పత్రికకు సమర్పించిన వ్యాసములు అదే పేరుతో ఒక గ్రంథముగా ప్రచురింపబడినవి. ఈ పర్యటనల యందు మాస్టర్ గారు ద సైన్స్ ఆఫ్ కాస్మిక్ మ్యాన్ పురుషసూక్తం అను పేర విజ్ఞానాత్మకమైన ప్రసంగములను కూడా చేసిరి. మాస్టర్ గారిచ్చిన జ్ఞానముతో నేడు ప్రాక్‌పశ్చిమ దేశములలో కొన్ని వందల మంది శాంతియుత జీవనమును గడుపుకొనుచున్నారు. ఎంతోమంది పాశ్చాత్యులు భారతదేశమున వచ్చుచుండుట, వారి విశాఖపట్నమున ట్రస్ట్ కార్యాలయ ప్రాంగణమున ఉండుట, వారిక్కడ కార్యక్రములలో పాల్గొనుట, మాస్టర్ ఈకే ప్రసాదించిన జ్ఞానమును పొందుట, వారు గ్రంథములను అధ్యయనము చేయు విధానమును తెలుసుకొనుట, సింహాచలమున జరుగు గురు పూజా మహోత్సవములలో పాల్గొనుట అనున్నది ఒక సంప్రదాయముగా 1981 నుండి ఏర్పడి కొనసాగుచున్నది. ఇచ్చటి కుటుంబ జీవనమునకు, గురు పూజా సంప్రదాయమునకు ప్రభావితులైన అనేక మంది పాశ్చాత్యులు వారి వారి దేశములకు వెళ్ళి అట్టి పద్ధతిలోనే జీవించుచున్నారు. కొంతమంది పాశ్చాత్యులు ట్రస్ట్ ఇతర కేంద్రములను అట్లే భారతదేశమున గల పుణ్యక్షేత్రములను కూడా సందర్శించి ఆనందమును పొందుచున్నారు. ప్రాక్‌పశ్చిమ దేశాలలో గల వివిధ ఆధ్యాత్మిక సేవా సంస్థల కార్యకర్తలు
మాస్టర్ ఈకే అనుయాయులు మున్నగు వారందరూ వారి వారి ప్రదేశాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిర్వహించుకోవడానికి ప్రేయర్ను అడగగా ఆయన ఒక కామన్ ప్రేయర్ను క్రమబద్ధము చేసిరి. దానిని ప్రప్రథమముగా 1983 జనవరి 11, 12, 13 తేదీలలో జరిగిన గురు పూజలలో మాస్టర్ గారు నిర్వహించడం, ట్రస్ట్ కామన్ ప్రేయర్ను ముద్రించి పంచిపెట్టడం జరిగింది. ఈ ప్రేయర్లు ఉదయం సమయమున మాస్టర్ జ్వాల్కూల్ గారు 1945లో ప్రసాదించిన ది గ్రేట్ ఇన్వొకేషన్ను సాయంత్రం సమయంలో మాస్టర్ ఈకే 1977లో ప్రసాదించిన ది న్యూ ఏజ్ ఇన్వొకేషన్ కూడా పొందుపరచబడినవి. భౌగోళికముగా నేడు కొన్ని వేల మంది ఈ కామన్ ప్రేయర్ను చేయుట జరుగుతున్నది. దాన్ని ఈ క్రింద పొందుపరచడం అయినది. కామన్ ప్రేయర్. సిట్ erect and cross-legged, close your eyes, relax every nerve and muscle in your body from head to foot. 2. Observe the movements of your respiration for 2 minutes. Make your respiration even. Inhale in slow, soft, uniform and prolonged manner. Do this as long as you can do comfortably. Exhale in the same manner. Repeat the process 3 times. 3. Repeat the same process with the following instructions added. Meditate upon the sound so while inhaling, upon the sound hum while exhaling. Do this 3 times. 4. Repeat the same respiration with the following modifications. Utter Om mentally while you are inhaling. Utter Om vocally as long as you are exhaling. Repeat the process thrice. 5. One person who leads the meditation will utter the following prayer which others repeat. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwarah, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. నమస్కారమ్స్ మాస్టర్, నమస్కారమ్స్ మాస్టర్ ఈకే, నమస్కారమ్స్ మాస్టర్ ఎంఎన్, నమస్కారమ్స్ మాస్టర్ సివివి, నమస్కారమ్స్ మాస్టర్ సివివి, నమస్కారమ్స్ మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Observe 5 minutes silence, then repeat the following mantram 10 times. Om Bhurbhuvatsavah Tat Om Tat Saviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prasodayat Dhiyo Yo Na Prachodayat. Observe 5 minutes silence, then utter the following mantram. Sanno mitrasam varunah sanno bhavat varyama sanna indro brihaspati sanno vishnu रुरुक्रमाः नमो ब्रह्मणे नमो वायु त्वमेव प्रत्याक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वैदिष्यामि ऋतां वैदिष्यामि सत्यं वैदिष्यामि तन्मावतु तद्वक्तारमावतु आवतु माम् आवतु वक्तारम्. ఓం శాంతి శాంతి శాంతిః. 7. The invocation given by Master DK is to be uttered in the morning meditation. From the point of light within the mind of God, let the light stream forth into the minds of men. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth into the hearts of men. May Christ return to earth. From the center where the will of God is known, let purpose guide the little wills of man, the purpose which the masters know and serve. From the center which we call the race of men, let the plan of love and light work out, and may it seal the door where evils dwell. From the avatar of synthesis
who is to me, let his energy pour down in all kingdoms. May he lift up the earth to the kings of beauty. Let the light and love and power restore the plan on earth. 8. The invocation given by Master EK is to be uttered in the evening meditation. May the light in me be the light before me. May I learn to see it in all. May the sound I utter reveal the light in me. May I listen to it while others speak. May the silence in and around me present itself. The silence which we break every moment, may it fill the darkness of noise we do and convert it into the light of our background. Let the virtue be the strength of my intelligence. Let realization be my attainment. Let my purpose shape into the purpose of our earth. Let my plan be an epitome of the divine plan. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. May we be worthy to find place in the eternal kingdom. Om. 9. Loka samasta sukino bhavantu, to be uttered thrice. Om Santi Santi Santi. మాస్టర్ ఈకే విదేశములలో చేసిన ప్రసంగములను ఆయా దేశముల ట్రస్ట్ కార్యకర్తలు క్యాసెట్లలో భద్రపరిచిరి. అట్లే 1983లో పశ్చిమ జర్మనీలో మాస్టర్ గారి ప్రసంగాలు మొదలగు వాణిని వీడియో క్యాసెట్లలో భద్రపరిచిరి. జెనీవా నగరములో గల భూమి గ్రహ సేవా శిక్షణాలయము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ సింథసిస్ అన్న ఒక సంస్థకు సుమారు 200 ఆధ్యాత్మిక సంస్థలకు మాస్టర్ ఈకే గ్రంథములలో ఇవ్వబడిన జ్ఞానమును ఎప్పటికప్పుడు కరపత్రముల ద్వారా ప్రసారము చేయుట జరిగినది. ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ కుమార్, శ్రీ ఈ అనంతకృష్ణ 8వ యాత్రను 1984 సెప్టెంబర్ 14 నుండి 30వ తేదీ వరకు జరిపిరి. 9వ యాత్రను ట్రస్ట్ ఆధ్వర్యంలో 1986లో శ్రీ ఈ అనంతకృష్ణ, శ్రీ ఎంఆర్ఎల్ రావు జరిపిరి. 1987 నుండి ప్రతి సంవత్సరం 2 నెలల పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ కుమార్ ఈ ప్రాక్ పశ్చిమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించుచున్నారు. దీని కారణముగా స్పెయిన్, ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా, అర్జెంటీనా మొదలగు దేశములలో ట్రస్ట్ కేంద్రములు నూతనముగా ఏర్పడినవి. ప్రస్తుతము స్విట్జర్లాండ్లో శ్రీ జీసస్, శ్రీమతి దిజియానా, పశ్చిమ జర్మనీలో ఉర్సులా, క్రిస్టియన్ అరబిక్ పాల్ మీన్బర్గ్, ఇటలీలో డేనియల్ లేవి, డెన్మార్క్లో హెన్రీ పీటర్, స్పెయిన్లో వాలెంటీన్ జోసెఫ్ రొమేనా, ఆస్ట్రియాలో జీమా ఇంగే ఇవా గుంటర్, ఫ్రాన్స్ దేశంలో మేరీస్ అగస్టిన్, క్లేర్ బిల్లీ మొదలగు వారు ఇంకా వివిధ దేశాలలో అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమములను శ్రద్ధతో నిర్వహించుచున్నారు. సంఘ జీవనమున సన్యాసము చూపి దివ్య జీవనమునకు న్యాసము నేర్పి అనుసంధానమున అనుభూతి నొసగి అనుగ్రహించెను మాస్టర్ ఈకే ప్రబోధ గీతాల నుండి. జై సాయి మాస్టర్.